హాయ్ గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఐఎమ్ సాగర్, యూర్ వాచింగ్ సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో గైస్, ఇవాళ మన వీడియోలో కొత్తగా వచ్చిన వాట్సాప్లో ఒక అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ అప్డేట్లో వీళ్ళు చాట్ లాక్ అనే ఒక కొత్త ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఆప్షన్ ద్వారా మనకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. సో మన వాట్సాప్ మన ఫింగర్ ప్రింట్ లాగా ఏ విధంగా సెట్ చేసుకుంటామో అలానే మన వాట్సాప్లో ఉన్న చాట్స్ కూడా ఫింగర్ ప్రింట్ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి మన ఈ వీడియోలో వచ్చి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆప్షన్ ఏంటి, మనం అది ఎంతవరకు యూజ్ అవుతుంది అది కంప్లీట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియోని ఇంకా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఎండ్ దాకా చూస్తే మీకు కంప్లీట్ అండ్ క్లారిటీ క్లీన్గా అర్థం అవ్వడం జరుగుతుంది. సో మనం ఏదైనా ఆలోచన చెప్పిన వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దీనికోసం నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ కాంటాక్ట్కి లాక్ అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ కాంటాక్ట్ ఇన్ఫో అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను చాట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చాట్ ఓపెన్ చేసి ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత వ్యూ కాంటాక్ట్ ఇన్ఫో అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మీడియా అవైలబిలిటీ అని, కస్టమ్ నోటిఫికేషన్స్ అని, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిసపియరింగ్ మెసేజ్ కింద మనకు చాట్ లాక్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే కనిపించడం జరుగుతుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడొచ్చు ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, కీప్ దిస్ చాట్ అండ్ హిడెన్ అనమాట. సో ఫింగర్ ప్రింట్ అంటే ఈ చాట్ లాక్ అనేది ఎనేబుల్ చేస్తే ఈ చాట్ అనేది హిడెన్ అవుతుంది, మన వాట్సాప్ హోమ్ పేజ్లో కనిపించదు అనమాట. ఇక్కడ చూడవచ్చు యూజ్ ఫింగర్ ప్రింట్ అండ్ రీడ్ నోటిఫికేషన్స్ అని ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి ఈ వాట్సాప్లో అంటే వీళ్ళు పంపించిన మెసేజ్ కానివచ్చు, వీడియోస్ కానివచ్చు చూడగలం అనమాట. మన నోటిఫికేషన్లో వీళ్ళు ఏం పంపించారు, వీళ్ళు హాయ్ అని మెసేజ్ చేశారు, హలో అని మెసేజ్ చేశారు, ఇవన్నీ ఏవి కనిపించాయి అనమాట. జస్ట్ వీళ్ళ చాట్ నుంచి మెసేజ్ వచ్చింది అన్నట్టు మనకు చూపిస్తుంది అనమాట. మనం ఫింగర్ ప్రింట్ యూజ్ చేస్తేనే ఇందులో వచ్చిన మెసేజ్ కానివచ్చు లేదా అదర్ ఇంకా ఫొటోస్ కానివచ్చు, వీడియోస్ కానివచ్చు చూసుకోవచ్చు అనమాట. సో లర్న్ మోర్ ఇంకా తెలుసుకోవచ్చు. సో లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్ ప్రింట్. సో ఇక్కడ ఆఫ్ ఉంది, సో దీని విధంగా ఆన్ ఇచ్చేసేద్దాం. సో ఇక్కడ చేసి మన ఫింగర్ ప్రింట్ ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఈ చాట్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను టోటల్. ఇక్కడ చూసి నేను మళ్ళీ వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసి నేను ఇంతకుముందు లాక్ చేసిన చాట్ అని ఇక్కడెక్కడ మనకు కనిపించడం లేదనమాట. సో చూడొచ్చు ఇక్కడ అన్ని చాట్స్ ఉన్నాయి కానీ ఇంతకుముందు లాక్ చేసిన చాట్ అయితే ఇక్కడ కనిపించడం లేదు. మరి ఎలా బ్రదర్ అంటే సో ఇక్కడ చూసి నేను ఇలా 2 ఫింగర్స్ ఇలా చూస్తే మనకి ఇక్కడ చూడొచ్చు లాక్ చాట్స్ అనే ఒక కొత్త ఫోల్డర్ అయితే ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. సో దీన్ని దాన్ని ట్యాప్ చేయండి. సో దీన్ని మీరు తప్పించి ఎవరు ఓపెన్ చేయలేరు ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ తిరగడం జరుగుతుంది. దీన్ని ఎవరు ఓపెన్ చేసినా ఒకవేళ చూసినా కూడా అంటే లాక్ చాట్స్ అనే ఫోల్డర్ చూసినా కూడా సో దీన్ని ఎవరు ఓపెన్ చేయాలన్నమాట. మీ ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సో మనం లాక్ చేసిన చార్ట్స్ అని ఇక్కడ ఉండడం జరుగుతుంది. చూడొచ్చు ఇన్ని చార్ట్స్ అయితే నేను లాక్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ పర్సనల్ చార్ట్స్ కానివచ్చు, సో మీ గ్రూప్స్ కానివచ్చు, సో ఈ విధంగా హిడెన్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసిన వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో వెళ్దాం. అప్పటి వరకు బాయ్.